నమస్తే అండి, వెల్కమ్ టు మోడర్న్ పోయెట్ మాధురీస్ కిచెన్. మన తెలుగువారి ఇంట్లో ఒక 20 ఇయర్స్ బ్యాక్ అందరిళ్ళలోనే పల్లెటూరులో దబ్బ చెట్టు, నారింజ చెట్టు తప్పకుండా ఉండేవి. ఆ దబ్బ చెట్టుని దబ్బకాయలు బాగా ముదిరిన తర్వాత దబ్బకాయలతో ఇలా పచ్చడి, ఆవకాయ, దబ్బకాయ పొక్కింపు, దబ్బకాయ పులిహార చేసుకునే వాళ్ళం కదా. ఇది జ్వరం పడి లేచిన తర్వాత పచ్చంగా తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా. ఈ దబ్బకాయ ఆవకాయ చాలా రోజులు కనుమరుగైపోతుంది. కొన్ని రోజులకి మనం పెట్టకపోతే మన పిల్లలకి తప్పకుండా పెట్టి ఇలా రుచి చూపించండి. దీనికోసం ఎంతో కష్టపడక్కర్లేదు, చాలా ఈజీ. బాగా ఎవరైనా పిల్లలు జ్వరం పడి లేచారనుకోండి, ఈ దబ్బకాయ ఆవకాయలు కొద్దిగా నెయ్యి వేసి 2 ముద్దలు తినిపిస్తే వాళ్ళకి నోట్లో అరుచి పోతుంది అనమాట. మనకి టేస్ట్ బడ్స్ చచ్చిపోతాయి కదా, అవన్నీ రీయాక్టివేట్ అవుతాయి అన్నమాట. ఇది నారింజకాయ. చూసేద్దామా ఈ దబ్బకాయ ఆవకాయలు పెట్టుకుందాము. నేను ఈరోజు 3 దబ్బకాయలు తీసుకున్నానండి. 3 దబ్బకాయలు బాగా, ఇవి కాస్త పండలేదు, కాస్త పచ్చిగానే ఉన్నాయి. ఇలా దబ్బకాయలు శుభ్రంగా కడిగి తడి లేకుండా ముచ్చుకు చెక్కేసుకుని అక్కడక్కడ దబ్బకాయకి పైన చిన్న దళసరగా ఉంటుంది తొక్క, వీలైతే అది పీల్ చేసుకోండి. ఇలా ముక్కల్ని చూసారా, ఈ సైజు ముక్కల్ని మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు కోసుకోండి. ఈ సైజు ముక్కలు అయితే మీకు మగ్గి బాగుంటాయి అన్నమాట. ఇలా ముక్కలన్నీ కోసేసుకున్న తర్వాత నేను 3 కాయల ముక్కలు, కేజీన్నర ముక్కలు వచ్చాయండి. కేజీన్నరకి ఇవి ఒక 50 గ్రామ్స్ ఆర్ 30 గ్రామ్స్ పసుపు, అంటే 1 పెద్ద స్పూన్ పసుపు, 200 గ్రామ్స్ ఉప్పు అండి, కళ్ళుప్పు పడుతుంది దీనికి. దబ్బకాయకి ఉప్పు ఎక్కువే పడుతుంది. 200 గ్రామ్స్ కళ్ళుప్పు, 4 నారింజకాయలు పిండి రసం అండి ఇది. మీరు నిమ్మకాయలు, నారింజకాయలు లేవు అనిపిస్తే నిమ్మకాయలు ఒక 7-8 నిమ్మకాయలు పిండేసి ఆ రసం కూడా ఈ దబ్బకాయల్లో వేసుకోండి. గుర్తుపెట్టుకోండి, కేజీన్నర ముక్కలు వచ్చినాయి. దానికి 1/4 కిలో ఉప్పు, ఒక పెద్ద స్పూన్ పసుపు వేసేసుకుని ఒక 10 నిమ్మకాయల పిండిన రసం పోసుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే పచ్చడి జారుగా వస్తుంది, రుచి కూడా బాగుంటుంది. ఇలా కలిపేసేసుకుని ఉప్పు పసుపు మొత్తం పట్టేటట్టు మొత్తం కుదుపుకుంటూ కలుపుకోవాలి. కలిపేసి అలా ఒక 3 రోజులు పక్కన పెట్టేయాలి. పక్కన పెట్టేయమన్నాం కదని మర్చిపోకండి, ప్రతిరోజు కూడా ఒక్కసారి దాన్ని కుదుపుకుని కలుపుకోవాలి. ఇలా కుదుపుకుని కలిపేసుకుంటే చాలా బాగుంటుంది, స్మెల్ రాదు, ఏమీ రాదు. ఇలా ప్రతిరోజు కుదుపుకుని కలుపుకున్న తర్వాత 3rd డేకి చూసారా ఎలా ఓట వచ్చిందో, ఇలా వచ్చింది కదా. ఈ ముక్కల్ని ఒక్కొక్కటిగా అదే వీలైనంత మటుకు ఇలా గట్టిగా కలుపుకొని చేతితో గట్టి పిండేసుకోండి. పిండేసేసి ఓట సెపరేట్గా, ముక్క సెపరేట్గా తీసుకోవాలి. కొంతమంది ఇలా ఎండబెట్టకుండా దీంట్లోనే కలిపేస్తారు. కాకపోతే మా వైజాగ్ సైడు గాలిలో తేమ ఉంటుంది కాబట్టి త్వరగా పాడవుతుంది. అందుకోసం మీకు నిలవ వండుకోవాలి అంటే 1 గంట పొద్దున్నుంచి మధ్యాహ్నం వరకు ఎండలో పెట్టుకోండి. లేదు ఇది ఎంత మాకు ఒక 1 వీక్ 10 డేస్లో అయిపోతుందంటే ఎలాంటి ఎండబెట్టక్కర్లేదు, డైరెక్ట్గా తాలింపు పెట్టేసుకోవచ్చు. నేను ఇలా 2 పళ్ళాల్లో వేసి పొద్దున్నే 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎండలో పెట్టుకున్నానండి. చూసారా, ఎండలో పెట్టుకున్న పచ్చడికి మనం ఉప్పు ఎంత తీసుకున్నామో అంత కారం పడుతుంది. అంటే కారం తూకంలో తీసుకోకూడదు, కారం ఏంటంటే కొలతలో తీసుకోవాలి. మీకు 1/4 కేజీ ఉప్పు వేసాం కదా అని 1/4 కేజీ కారం వేసేయకండి, కారం ఎక్కువైపోతుంది. ఇది కొలతకి వేసుకుని అంటే 150 గ్రామ్స్ వరకు 100 గ్రామ్స్ వరకు కారం సరిపోతుందండి. తాలింపుకి ఒక పెద్ద స్పూన్ ఆవాలు, జీలకర్ర, ఒక పెద్ద స్పూన్ మెంతులు వేసుకోవాలి. వాటిని దోరగా వేయించుకుని పొడి కొట్టి పక్కన పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. కంగారులో ఆవాలు అంటున్నాను, ఆవపిండి దబ్బకాయ ఆవకాయకి అక్కర్లేదండి, వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, అదేం తప్పేం కాదు, వేసుకోవచ్చు. ఇలా చల్లారిన తర్వాత దీన్ని గుండగా పక్కన పెట్టేసుకుని అదే ప్యాన్లో ఒక 300 ml వరకు ఆయిల్ పడుతుంది. నేను ఆయిల్ కాస్త తగ్గించి వేసాను, ఎందుకంటే ఇది పార్సిల్ పంపిద్దామని, కారిపోతుంది కదా అని తక్కువ వేసుకున్నాను. దగ్గర ఒక 1/2 కిలో వరకు ఆయిల్ పడుతుంది, వేసుకోవచ్చు. ఆవాలు 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్, మెంతులు 1 స్పూన్ వేసుకుని ఒక 1/2 స్పూన్ ఇంగువ, 4-5 ఎండుమిరపకాయలు, గుప్పెడు కరివేపాకు వేసుకుని మీడియం ఫ్లేమ్లో దోరగా తాలింపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. వెల్లుల్లి ఆప్షనల్ అండి, వెల్లుల్లి వేసుకునే వాళ్ళు బాగా వెల్లుల్లి కచ్చా పచ్చాగా దంచుకుని పచ్చి వాసన పోయే వరకు ఇందులో వేయించుకోండి. నేనైతే వెల్లుల్లి వేయట్లా, నచ్చిన వాళ్ళు వెల్లుల్లి కూడా బాగుంటుంది, వెల్లుల్లి వేసుకోండి నచ్చిన వాళ్ళు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారాలి. తాలింపు చల్లారిన తర్వాత
ముందుగా మనం కారం కలిపి పెట్టుకున్న పచ్చడి ఉంది కదా, పచ్చడిని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవటమే. అంతేనండి. చూసారా, నేను తాలింపు సగం తీసేసానండి. ఈ పొడి ఉంది కదా, మన జీలకర్ర మెంతులు పొడి కూడా కొట్టుకున్నాం కదా, అది వేసుకుని ఈ డబ్బాలో ఉన్న పచ్చడి మొత్తం తాలింపు కలిపేసుకోవాలి. వేడి మీద కలపొద్దండి. వేడి మీద కలిపితే పచ్చడి మళ్ళీ చిన్న వేడెక్కి చెమ్మ చేరుతుంది. తప్పకుండా 1/2 కిలో ఆయిల్ వేయండి. నేను ఆయిల్ తగ్గించానండి, ఎందుకంటే పార్సిల్ పంపించడం కోసం. తొనికిపోతుంది కదా, ఇంటికి వెళ్ళాక మళ్ళీ ఎక్స్ట్రా వేసుకుంటాను. అంతేనండి. ఎంతో రుచిగా పెట్టుకునే దబ్బకాయ ఆవకాయ మనకి వచ్చేసింది కదా. ఇదే దబ్బకాయ ఆవకాయ మీకు బయట మార్కెట్లో కొనుక్కోవాలంటే కేజీ 400-500. చూసారా, ఇది దగ్గర 2.5 kgs వచ్చింది నాకు. మనం కేజీ ముక్కలు కలిపాం కానీ బరువు ఇప్పుడు తప్పకుండా మీకు నచ్చే ఉంటుంది. నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మోడర్న్ పోయేట్.